చాలామంది వారి ఆత్మీయ జీవితాల్లో ఎలా ఆలోచన చేస్తున్నారంటే, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం అనుకుంటున్నారు. ఎక్కడికైనా పర్వాలేదు, చర్చే కదా అనుకుంటున్నారు. కొంతమంది ఇంటిలోనే ఉండి ప్రార్థన చేసుకోవచ్చు అనుకుంటున్నారు. దేవుని విడలారా, ఒక సంఘములో నమ్మకముగా ఒక దైవజనుని దగ్గర మీరు ఎప్పుడు కూడా ఎదిగేవారిగా, వర్ధిల్లేవారిగా మీరు మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. దైవజను యొక్క వాక్యము మీకు జీవితంలో సరిచేస్తుంది. మీలో నా లోపములను మీకు దైవజనుని గమనించి మిమ్మల్ని సరిచేసినప్పుడు మీరు మార్చుకోవడానికి, మీ జీవితంలో మార్చుకోవడానికి ఇష్టపడండి. దైవజనుని గద్దించినప్పుడు సంఘాన్ని మారిస్తే నీ జీవితం మారిపోతుంది. నువ్వు తిరిగి లోకంలోకి వెళ్ళిపోతున్నావు. దేవుని విడలారా, ఆత్మీయ దైవజనుడు నువ్వు ఆత్మీయంగా కట్టబడాలని, నీ కుటుంబం ఆత్మీయంగా మార్చబడాలని, నువ్వు ఆత్మీయంగా ఫలించాలని, శత్రువుని ఎదిరించేవాడుగా, వాడిని తరిమి కొట్టేవాడుగా నువ్వు బలముగా ఉండాలని నీ దైవజనుడు నేను గద్దించినప్పుడు ఆయనకు మాట విను, లోబడు, సరి చేయబడు. ఆత్మీయ జీవితం లేదు, ప్రార్థన జీవితం లేదు, వాక్యానికి నీకు జీవితాన్ని అప్పగించుకో. నువ్వు ఎలా ఉంటావంటే బలముగా మార్చబడతావు. నీ కుటుంబం కాపాడబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది.